తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా రామచంద్రరావును అధిష్టానం ఎంపిక చేసింది. చాలామంది పోటీపడ్డారు, చాలా పేర్లు వినిపించాయి. కానీ అధిష్టానం రామచంద్రరావు వైపే మొగ్గు చూపింది. ఎందుకు సార్? ఏంటి ప్రత్యేకత? రామచంద్రరావును ఎంపిక చేయడంలో బీజేపీ అధిష్టానం వ్యూహం ఏంటి? మీకు రామచంద్రరావు ఎంపికలోను, ఆంధ్రప్రదేశ్లో మాధవ్ ఎంపికలోను కామన్గా కనిపించే అంశం ఏంటంటే, పార్టీ ఎక్స్పాన్షన్ కొరకు ఇతర పార్టీల నుంచి రాజకీయ అవసరాల కొరకు వస్తున్న వారిని తీసుకుంటూనే పార్టీలో సైద్ధాంతిక విధేయత, ఐడియాలజికల్ లాయాలిటీకి పెద్దపీట వేస్తాం. పార్టీ డైల్యూట్ కాదు, పార్టీ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయ్యే క్రమంలో ఇతరుల సహకారం తీసుకుంటాం తప్ప మాకు ఒరిజినల్గా పార్టీతో విధేయత ఉన్న వారిని వదిలివేయము అనే మెసేజ్ బీజేపీ పంపించదలుచుకుంది. వాస్తవంగా రెండు రాష్ట్రాల అధ్యక్షుల విషయంలోనే కాదు, కేంద్ర మంత్రుల ఎంపికలో కూడా అదే చేసింది. ఇక్కడ ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కేంద్ర మంత్రి అవుతారని అనుకున్నా అల్టిమేట్గా కిషన్ రెడ్డి, బండి సంజయ్ అయ్యారు, వేరే వాళ్ళు కాలేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా పురంధేశ్వరి, సీఎం రమేష్లతో పోలిస్తే పొలిటికల్ ప్రొఫైల్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మీకు అక్కడ శ్రీనివాస్ వర్మ అయ్యారు. ఇప్పుడు కూడా సుజనా చౌదరి లాంటి హయ్యర్ పొలిటికల్ ప్రొఫైల్ ఉన్న నాయకుడు ప్రెసిడెంట్ అవుతారనుకున్నారు, కానీ ఆఖరికి మాధవ్ను ఎంపిక చేశారు. అంటే రెండు రాష్ట్రాల అధ్యక్షుల ఎంపికలో స్పష్టంగా ఐడియాలజికల్ లయాలిటీ, అంటే పార్టీ ఈ ఆర్గనైజేషన్లో, సంఘ్ పరివార్లో ఎదిగి వచ్చిన నాయకులకు ప్రాధాన్యత ఇచ్చారు. రామచంద్రరావు నాకు 40 ఏళ్ళుగా పరిచయము. మీకు ఆయన రైల్వే డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడిగా నుంచి మొదలుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులుగా 40 ఏళ్ళ అనుబంధం. ఆయన ఏబీవీపీ కార్యకర్తగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న రోజుల్లో ఆయన నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అవుతాను, ఎమ్మెల్సీ అవుతాను, ఎంపీ అవుతాను, ఇదైతాను అదైతాను అని తిరగలే. కేవలం కమిట్మెంట్తో తిరిగారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రయోజనాల కొరకు, ఆస్తులకు కాపాడడం కోసం, పదవుల కోసం పార్టీలో చేరిన నాయకుడు కాదు. సిద్ధాంతాలను నమ్మి, సిద్ధాంతాలను విశ్వసించి పార్టీలో చేరాడు. అది రామచంద్రరావు ప్రత్యేకత. దానికి గుర్తింపు ఇచ్చారు. తర్వాత నాయకులు చాలామంది చేరొచ్చు. బీజేపీ పవర్లోకి వచ్చిన తర్వాత ఆ పవర్ కేక్లో మాకు కూడా వాటా కావాలని, మాకున్న 1000 కోట్లు 100 కోట్ల ఆస్తులు కాపాడుకోవటానికో, కొత్త పదవులు వస్తాయని ఆశతో చేరే వాళ్ళు చాలామంది ఉంటారు పార్టీలో. కానీ లేదు, ఒరిజినల్గా ఎవరైతే ఐడియాలజీతో పార్టీలోకి వచ్చారో అలా వచ్చారు. ఇది మొదటి ఫ్యాక్టర్. రెండవది, ఆర్ఎస్ఎస్ స్టిల్ హోల్డ్స్ ద కీ. ఇది రెండవ మెసేజ్. ఎందుకంటే మీకు మనందరికీ తెలుసు, ఈటల రాజేందర్ అవుతారని చాలామంది భావించారు. రాజకీయ వర్గాలు, మీడియా కూడా భావించింది. ఈవెన్ బీజేపీలో కూడా చాలామంది నాయకులు నేను ఈ ఎంపికకు ముందు మాట్లాడితే ఫైనల్ అయిపోయింది సార్, ఈటల రాజేందర్ అవుతాడు, ఈటల రాజేందర్ కోసమే ఇంత ఆలస్యం జరిగింది, ఇతరులను ఒప్పించడానికి, లేకపోతే ఎప్పుడో ప్రకటించేవారు అన్నారు. కానీ అల్టిమేట్గా రామచంద్రరావు అయ్యారు. అందువల్ల ఏంటి, ఆర్ఎస్ఎస్ ఈటల రాజేందర్ అభ్యర్థిత్వాన్ని చాలా స్పష్టంగా వ్యతిరేకించిందని అన్ని పత్రికల్లో వచ్చింది. నేను చెప్పేది ఏం కాదు, నేను కనుగొన్నది ఏం కాదు. ఆర్ఎస్ఎస్ చాయిస్ రామచంద్రరావు అని. సో అక్కడ కూడా మీకు ఆర్ఎస్ఎస్ చాయిస్ మాధవ్. సో రెండవది, ఆర్ఎస్ఎస్ చాయిస్ అనేది క్లియర్గా వ్యక్తమైంది. మూడవది, బీసీ ముఖ్యమంత్రి అని అన్నారు కదా, బీసీని వదులుకున్నట్టే కదా బీసీ నినాదాన్ని అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. కానీ రాష్ట్ర అధ్యక్షుడే ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలని రూల్ ఏమీ లేదు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏం కాదు కదా. సో మీకు రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి, అది కూడా ఎన్నికలు లేని ప్రస్తుత సమయంలో ముఖ్యమంత్రి ఎవరు అన్నదానికి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు సంబంధం లేదు. సో అందువల్ల రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి, పార్టీ ఆర్గనైజేషన్ను మెరుగుపరచాలి, పార్టీ నిర్మాణాన్ని మెరుగుపరచాలి. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఏంటంటే వారి వ్యవహార సరళి వేరే రకంగా ఉంటుంది. బీజేపీ వ్యవహార సరళిలాగా ఉండదు. మీకు బీఆర్ఎస్ నుంచో కాంగ్రెస్ నుంచో వచ్చిన నాయకుల పొలిటికల్ యాక్టివిటీ వేరు, భారతీయ జనతా పార్టీలో సంఘ్ పరివార్ నుంచి వచ్చిన పొలిటికల్ యాక్టివిటీ వేరు. ఆ యాక్టివిటీకి ఈ యాక్టివిటీకి చాలా స్పష్టంగా తేడా ఉంటుంది. సంఘ్ పరివార్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే మొదటి నుంచి కార్యకర్తలుగా ఆర్ఎస్ఎస్ శాఖల్లో ఎదిగి ఒక సైద్ధాంతిక తర్ఫీదుతో వస్తారు.
సో ఇప్పుడు బీజేపీలో అత్యంత అవసరమైన అంశం కార్యకర్తకు గౌరవం ఇవ్వడం, కార్యకర్తను గుర్తించడం. అంటే ఇవాళ నేను కార్యకర్తగా బీజేపీలో పనిచేస్తే 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో నాకు రాజకీయ అవకాశం వస్తుందన్న నమ్మకం కార్యకర్తల్లో కల్పించడం. లేదు ఆ సమయానికి ఎవరో డబ్బున్నవారు, గతంలో ఇతర పార్టీలో పదవులు అనుభవించిన వారు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వారు వచ్చి తన్నుకెళ్తారు, మాకు మేము ఎన్ని జెండాలు మోసిన వాళ్ళు భుజాలు కాయాల్సిందే తప్ప అనే భావన రాకూడదు. అందువల్ల రామచంద్రరావు ఎంపిక ద్వారా సగటు సంఘ్ పరివార్ కార్యకర్తకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు బీజేపీ ఒక మెసేజ్ పంపింది. మీరు సిద్ధాంతానికి నిబద్ధులై రాజకీయంగా పనిచేస్తే కార్యకర్త గుర్తింపు వస్తారు. రామచంద్రరావు ఎవరు? ఒక సాధారణ కార్యకర్త. మీకు లా కాలేజీలో జనరల్ సెక్రటరీగా కాంటెస్ట్ చేసినప్పటి నుంచి తెలుసు నాకు. సో ఇది మూడవది. నాలుగవది, ఆయన అజాత శత్రు అందరినీ కలుపుకొని వెళ్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన క్యారెక్టర్ అసాసినేషన్కు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఇది ఈయనదని ఆఖరికి బీజేపీలోనే అధ్యక్ష పదవి ఆశించి రాని వారి అభిమానులకు కూడా సోషల్ మీడియాలో రామచంద్రరావు పైన విమర్శనాత్మకంగా పోస్టులు పెడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులు కాదు ఇప్పుడు రామచంద్రరావు ఇలా అలా అని. కానీ రామచంద్రరావు నాకు 40 ఏళ్ళుగా తెలుసు. నేనేమి వ్యక్తిగతంగా నాకు ఏదో కారణంగా చెప్పలేదు, ఎందుకంటే వాస్తవంగా నా ప్రత్యర్థి అయినా 2009లో ఆయన చట్టసభలకు మొదటిసారి పోటీ చేసినప్పుడు ఓడించిన వాడిని నేనే. ఆయన ఫస్ట్ నా తర్వాత 2015లో నేను పోటీ చేయలేదు యూనివర్సిటీకి వెళ్ళిపోవటానికి, అప్పుడు గెలిచాడు. సో ఆయన రాజకీయ జర్నీలో నా వల్ల నష్టం జరిగింది. ఎందుకంటే నేను ఓడించకపోతే ఆయన 2009 ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్సీ అయ్యేవారు. సో నా వల్ల ఆయన ఎమ్మెల్సీ కాలేదు. కానీ నా అనుభవం ఇప్పుడు చెప్తున్నాను. 16 ఏళ్ళ తర్వాత కూడా నాకు చాలా దగ్గర మిత్రులుగా ఉండి, నాతో సన్నిహితంగా ఉండి, నాతో ఏ రకమైన విభేదాలు కానీ వివాదాలు కానీ లేని వారు కూడా నా పట్ల అన్యాయంగా మాట్లాడిన బీజేపీ నేతలు ఉన్నారు. ఈవెన్ నాపై నీచంగా మాట్లాడించిన బీజేపీ నేతలు ఉన్నారు. నాకు సంబంధం లేకపోయినా ఇప్పటికీ ఓ మీటింగ్లోనో టీవీ ఛానల్లోనో ఆ ప్రొఫెసర్ టీవీలో కూర్చొని మాట్లాడతాడు అని దాన్ని అనేటోళ్ళు ఉన్నారు. కానీ రామచంద్రరావు నా వల్ల నష్టపోయి కూడా ఇప్పటి వరకు నాతో 2 సార్లు తలబడ్డాడు. ఒకసారి నేను గెలిచాను, రెండోసారి ఇద్దరము ఓడిపోయాను 2021లో. ఇప్పటి వరకు ఒక్క నెగిటివ్ కామెంట్ చేయలేదు. అది గొప్పతనం ఏదంటే, ఎందుకంటే మీకు ఇప్పటికీ గుర్తు, నాకు 2009లో కౌంటింగ్ అవుతుంది రాత్రి 11 o'clock. నేను ఇక ఓటింగ్ డిక్లేర్ కాలే ఇంకా ఎలక్షన్, కానీ కౌంటింగ్ పూర్తయింది. నాకు మెజారిటీ అని తేలిపోయింది. సహజంగా ఓడిపోయిన వ్యక్తికి ఎంత బాధ ఉంటుంది, చాలా బాధ ఉంటుంది కదా. కానీ ఎదురు వచ్చి నన్ను కౌగలించుకొని చాలా నవ్వుతూ, ఇప్పుడు కూడా మీరు గూగుల్లో కొట్టండి బహుశా దొరుకుతుంది, రామచంద్రరావు గ్రీట్స్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఇన్ ద హిందూ అని 2009 ఫోటో దొరికినా దొరకవచ్చు. నవ్వుకుంటూ నన్ను కౌగలించుకున్నాడు. రామచంద్రరావు గ్రీట్స్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఆఫ్టర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని 2009లో ది హిందూలో వచ్చింది ఆ ఫోటో. సో అంటే ఎందుకు ఆయన చెప్తున్నా అంటే నా వ్యక్తిగత అనుభవం చెప్తున్నాను. నేను చెప్పాలంటే నా వల్ల నష్టపోయి, నా చేతిలో ఓడిపోయి, ఆయన పొలిటికల్ క్యారియర్కు నేను నష్టం కలిగించిన, ఇంతవరకు నా పైన ఒక్క మాట అంటే నెగిటివ్గా మాట్లాడలేదు. ఈ స్టిల్ ఏ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. 40 yearsగా ఇద్దరము పోటీ పడ్డా కూడా ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శలు చేయవచ్చు, అది హక్కు ఉంది కూడా. ఎందుకంటే నేను అందరినీ రాజకీయంగా విమర్శించినప్పుడు నన్ను విమర్శించే హక్కు ఉండదా. కానీ వ్యక్తిగత క్యారెక్టర్ ఏంటి అని చెప్పడానికి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఎందుకంటే పత్రికల్లో చదివి విశ్లేషించే అలవాటు నాకు మాత్రమే లేదు. ఎందుకంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా ఈజ్ ఏ ఫైన్ అప్రైట్ జెంటిల్మెన్, అందరికీ ఆమోదయోగ్యుడు, ఎవరితోనూ ఘర్షణ పడు. మీకు ఇన్నేళ్ల పొలిటికల్ హిస్టరీలో రామచంద్రరావు మాట్లాడి వివాదమై, గందరగోళమై, కాంట్రవర్సీ అయి బీజేపీకి నష్టమైన ఒక్క స్టేట్మెంట్ చూపెట్టండి మీరు. అఫ్కోర్స్ ఆయనకంత పొలిటికల్ స్టేచర్ లేదు అని ప్రత్యర్థులు అనొచ్చు. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ డిఫరెంట్ పార్టీ. బీజేపీ అనేది వ్యక్తుల చుట్టూ మాత్రమే పార్టీ తిరగదు. వ్యక్తులు కీలకమే కాదని నేను అన్నను. మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడు అద్భుతమైన పలుకుబడి ఉన్న నాయకుడు అని చెప్పి 8 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నారు, కూటమిలో భాగంగా 3 ఎంపీలు గెలుచుకున్నారు. అందువల్ల బీజేపీ ఇది డిఫరెంట్ పార్టీ. చాలామంది అనుకున్నారు బండి సంజయ్ తీసేస్తే పార్టీ నష్టపోతుంది. అసెంబ్లీ ఎలక్షన్లో నష్టపోయింది, అనుమానమే లేదు. కానీ లోక్సభ ఎలక్షన్కి వచ్చారు మళ్ళీ 8 సీట్లు గెలుచుకుంది.
కారణం ఏంటంటే అక్కడ మోడీ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది. అందువల్ల బీజేపీలో నాయకుడిగా రామచంద్రరావు పొలిటికల్ ప్రొఫైల్ ఏంటి అనే మాట్లాడే వారికి అర్థం కావాల్సింది అంటే బీజేపీ ఇస్ ఎ పార్టీ విత్ కలెక్టివ్ లీడర్షిప్. డెఫినెట్గా నాయకుల ప్రభావం ఉంటుంది. ఇప్పుడు సంజయ్ ప్రభావం పార్టీలో 2023 కన్నా ముందు లేదా. అందువల్ల పొలిటికల్ ప్రొఫైల్ అనే అంశం పైన ఆయనను ప్రశ్నించడం, వ్యతిరేకించడం వేరు. తర్వాత సోషల్ ఇంజనీరింగ్ బీజేపీకి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే కొన్ని రాజకీయ అవసరాల రీత్యా కొన్ని నినాదాలు ఇతర పార్టీలాగా బీజేపీకి కూడా ఇస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ రెడ్లను టీడీ నాయకత్వంలో ఉంది, మీకు బీఆర్ఎస్లో వెలమల నాయకత్వం ఉంది అన్న విమర్శలు వస్తున్న వేళ బీసీ యాంగిల్ గనక ఉపయోగించుకుంటే తమకు రాజకీయంగా ఉపయోగపడుతుందని భావించారు. బీసీ ముఖ్యమంత్రిని అని పిలిపించారు. కానీ మీరు ఇతర సామాజిక వర్గాలకు మా పార్టీలో కూడా ప్రాధాన్యత ఉంటుంది అని కూడా మెసేజ్ ఇవ్వగలిగారు. అందుకే మీకు రామచంద్రరావు చర్చ జరిగినప్పుడల్లా ఆయన సామాజిక నేపథ్యం వల్ల పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్షియల్ కానీ బ్రాహ్మణ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కనుక ఆయన కాడు అని లెక్కలేశారు. వాస్తవంగా ఐ డోంట్ లైక్ దిస్ కులాల లెక్కలు, కానీ రాజకీయాల కులాల లెక్కలే ఉంటాయి కనుక చెప్పాల్సి వచ్చింది. అంటే బీసీ ముఖ్యమంత్రి నినాదం యాంగిల్లో చెప్పాల్సి ఉంటుంది. సో ఈ సోషల్ ఇంజనీరింగ్ బీజేపీ ద బ్రాడర్ ఆర్గనైజేషన్ అనేక రకాల సామాజిక వర్గాలను కలుపుకుంటుంది. ఇది ఒక రాజకీయ అవసరం రీత్యా ఒక నినాదం ఇచ్చిన ఇతర సామాజిక వర్గాలను ఇంక్లూజివ్గా ఉంటుంది తప్ప డిజోన్ చేసుకోదు, ఎక్స్క్లూజివ్ కాదు అనేటువంటి మరో డైమెన్షన్ కూడా రామచంద్రరావు ఎంపిక ద్వారా భారతీయ జనతా పార్టీ పంపించింది. అందువల్ల రామచంద్రరావు ఎంపిక ఏదో క్యాజువల్గా జరిగిందని అనుకోను. అనేక నెలల పాటు తర్జన భర్జనలు జరిగి అనేక ఫ్యాక్టర్స్ వచ్చి అన్నిటికీ మించి ఒక నాయకుని ఎంపిక చేస్తే మిగతా వాళ్ళందరూ ఏకమై సహకరించరేమోనని ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా ఐడియాలజికల్ లయాలిటీ, ఆర్గనైజేషనల్ కమిట్మెంటు, అందరినీ కలుపుకొని పోయే స్వభావం, ఈ 3 కారణాల ప్రాతిపదిక పైన రామచంద్రరావు ఎంపిక జరిగింది.